అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు తెలుగు భాషలోని టీ కప్పులో తుఫాన్ అనే జాతీయాన్ని తెలుసుకుంటాం. ఇది పత్రికా రంగం వారు ఈ జాతీయాన్ని విరివిగా వాడుతూ ఉంటారు. దీని యొక్క అర్థం ఏమిటి, దాని సందర్భం ఏమిటి, ఏ ఏ సందర్భాలలో దాన్ని వాడతారనే అంశాన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకుంటాం. టీ కప్లో తుఫాన్ అంటే వెంటనే చల్లబడుట, చల్లారిపోవుట లేదా సద్దుమణుగుట అనే అర్థ సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడతారు. టీ కప్పు పరిమాణం చిన్నదే, కానీ అందులో పోసే టీ ఆర్ కాఫీ వేడిని క్రక్కుతూ పొగలు వెదజల్లుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికే అది చల్లారిపోతుంది. అలాగే తుఫాన్ ప్రళయకారి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అలాగే వేడి కాఫీ టీ శరీరం మీద పడితే బొబ్బలు కక్కేలా చేస్తుంది. కానీ అది కప్పులో ఉంచితే చల్లారిపోతుంది. అంటే సమస్య వేడిగా ఉన్నప్పుడు, సమస్య జటిలముగా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటారు. వెంటనే ఆ సమస్య చల్లారిపోవడం. ఉదాహరణ చూస్తే అస్సాంలోని తేయాకు కూలీల ఆందోళన టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోయింది అంటుంటారు. ఇక రెండో ఉదాహరణ చూడండి. ఆలు మగలు మధ్య పోరు టీ కప్లో తుఫాన్లు వంటిది. అంటే వెంటనే చల్లబడిపోవుట అని అర్థం. ఈ టీ కప్లో తుఫాన్ అనేటువంటి వాటి మీద కూడా కావ్యాలు వాటి పేరుతో వచ్చాయి. టీ కప్లో తుఫాన్ అనేది ఒక ఏకాంకిక పేరుతో శ్రీ ముద్దుకృష్ణ గారు రాశారు. అలాగే నవలను మునిమాణిక్యం నరసింహ గారు కూడా రాశారు. ధన్యవాదములు.